శుభోదయం అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. ఇక భవిష్యాచార్య నరసింహాచార్యులు గారు ఎప్పట్లాగే మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఇవాళ మీతో అదృష్టం కార్యక్రమం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను గురువు గారు. ఎందుకంటే వారానికి ఒక రోజు మీరు మాకు ఛాన్స్ ఇస్తారు. సో అదృష్టం కార్యక్రమంలో ఇవాళ ప్రధానంగా పంచాంగం, అలాగే ఇవాళ విశిష్టత, ఇవాళ పుట్టబోయే వారి జాతక విశేషాలు ఎలా ఉంటాయనే వివరాలతో పాటు మీ జాతకాన్ని కూడా తెలుసుకోవాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కు కాల్ చేయండి. మీ జాతకాన్ని తెలుసుకోండి. కేవలం డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చెప్పండి. ఎటువంటి సమస్యలను వాటిని ప్రస్తావించిన అవసరం లేదు. జరుగుతున్న సమస్యలు, వాటి పరిష్కారాలన్నింటినీ కూడా గురువు గారు సూచిస్తారు. ఇక అలాగే 40 ఏళ్లు దాటిన వాళ్ళు కాల్ చేయడానికి అవాయిడ్ చేస్తే మంచిది. ఒకవేళ మీకు ఏమైనా నిజంగా సమస్యలు ఉన్నప్పుడు మీ పిల్లలు, అంటే మీ పెద్ద అబ్బాయి కానీ లేదా అంటే మీకన్నా చిన్నవాళ్ళు, మీతో రక్త సంబంధికులైన వారి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే వారి ఆధారంగా మీ అదృష్టాన్ని గురువు గారు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇక మనం ఇవాళ నుంచి ఒక కొత్త కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకోబోతున్నాం. సాయంత్రం 4:30 రేపు సాయంత్రం 4:30 నుంచి. సో ఆ కార్యక్రమం గురించి కూడా ఇవాల్టి ఎపిసోడ్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గురువు గారు శుభోదయం, నమస్కారాలు. మా స్టూడియోకి వచ్చేందుకు, అలాగే ప్రతిరోజు వస్తున్నందుకు కూడా ధన్యవాదాలు. ఇక ఇవాల్టి పంచాంగంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. G24 గంటల ప్రేక్షకులకు అదృష్ట శుభోదయం. స్వస్తి శ్రీ చాంద్రమానేన ప్రభవాది శ్రీ విజయనామ సంవత్సరం జ్యేష్ఠమాసం గ్రీష్మ ఋతువు ఉత్తరాయణం. ఈరోజు జూన్ 27వ తేదీ గురువారం. ఈరోజు పంచమి రాత్రి 12:49 వరకు కొనసాగుతోంది. అట్లాగే ఈరోజు ధనిష్ట నక్షత్రం మధ్యాహ్నం 3:19 వరకు. అట్లాగే వర్జ్యం రాత్రి 10:31 నుంచి 11:43 వరకు. అట్లాగే రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:59 నుంచి 10:52 వరకు. అట్లాగే తిరిగి మధ్యాహ్నం 3:14 నుంచి 4:07 వరకు. ఇక శుభ సమయం ఉదయం 7:45 నుంచి 8:41 వరకు. సాయంత్రం 6:10 నుంచి 7:13 వరకు. ఈ అదృష్ట సమయంలో నిత్య దైనందిక జీవితంలో భాగంగా మీ పెద్దల ఆశీస్సులతో, దైవబలంతో, దీపారాధనతో, దైవ ప్రార్థనతో మీ నిత్య కార్యక్రమాలు ఆరంభించండి. మీ అందరికీ శుభపరిణామాలు రావడానికి ఈ రోజు సిద్ధంగా ఉన్నాయని చెప్పవచ్చు. చాలా మంది కాల్స్ కలవట్లేదని కంప్లైంట్ చేస్తున్నారు. వారందరికీ మరొకసారి చిన్న విన్నపం చేద్దాం అనుకుంటున్నాను. టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, దానికి కాల్ చేసే ప్రయత్నం చేయండి. మీ డేటాను అక్కడ రిజిస్టర్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీ జాతకం మీకు వస్తుంది. అలాగే ఒక ఈమెయిల్ ఐడిని కూడా క్రియేట్ చేసాం, అది కూడా కింద స్క్రోల్ అవుతుంటుంది. ఆ ఈమెయిల్ ఐడికి కూడా మీ వివరాలు పంపించి జాతక సమస్యలకు పరిష్కారాలను పొందొచ్చు. అలాగే రేపటి నుంచి మనం ప్రారంభించబోయే కార్యక్రమం గురించి ఇవాళ ఎపిసోడ్ లో కూడా కొంత డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం. సో ఈ ఫేస్ రీడింగ్ కార్యక్రమం ఒకటి ప్రారంభం కాబోతోంది. జాతక వివరాలు లేని వాళ్ళు, అంటే పుట్టిన సమయం లేనివారు, అలాంటి వారన్నిటి కూడా సమస్యలను పరిష్కరించేందుకు, వారి గుణగణాలు ఎలా ఉంటాయి, వారి భవిష్యత్తు ఎలా ఉంటుందనే వివరాలు తెలియజేసేందుకు ఒక అద్భుతమైన ప్రక్రియ ఫేస్ రీడింగ్. చాలా తక్కువ మంది ఈ కళ కలిగి ఉన్నారు. మొత్తం మీద చూసుకుంటే కూడా మనకి ఎక్కడ కనిపించరు. సో అలాంటి కార్యక్రమాన్ని కూడా గురువు గారు దాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రేపటి సాయంత్రం 4:30 ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మీరు ముందుగా మీ ఫోటోను, డీటెయిల్స్ ను ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫోటో ద్వారా మీ జాతకాన్ని, మీ గుణగణాలను, వాటిని అలాగే మీరు చేసుకోవాల్సిన మార్పులను కూడా గురువుగారు సూచిస్తారు. రేపటి సాయంత్రం 4:30 ప్రారంభం కానున్న ఫేస్బుక్ గురించి మీరు మన ప్రేక్షకులకి ఏం చెప్పదలుచుకున్నారు? జ్యోతిష్ వేదాలలో ఉన్నటువంటి అంగాలు, దాన్ని వేదాంగాలు అంటారు. వేదాంగాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి జ్యోతిష్యం. జ్యోతిష్యంలో మనకు 6 రకాల భావాలు ఉన్నాయి. అందులో రూపకళ జ్యోతిష్యము అంటారు. ఇది మనకు అరుదుగా వచ్చేటువంటి విద్య. రెండవది, ఇంతవరకు భారతదేశంలో నాకు తెలిసి, అంటే మ్యాక్సిమం నేను అన్ని సైట్స్ చూస్తుంటాను, అట్లాగే నేషనల్ ఛానల్స్ చూస్తుంటాను, ఎక్కడ కూడాను ఎవరు కూడాను చేయనటువంటి ఒక కొత్త ప్రక్రియ మన భారతదేశంలో, అది మన ఆంధ్రదేశంలో ఒక ఆంధ్రుడిగా ఈ G24 గంటల కార్యక్రమంలో, ఈ ఛానల్లో మనకు ఈ అవకాశం నాకు ఇవ్వడం అనేటువంటి ఎంతో విశేషం. అది అదృష్టంగా భావిస్తున్నాను. దీని ద్వారా వచ్చేటువంటి ప్రధానది ఏంటంటే, డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి కూడా మనం వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు చెబుతూ, వారి యొక్క పుట్టిన స్థలం, వారి పేరు కూడా చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఫోటో పంపించదలుచుకున్న వారు పూర్తిగా వెనక పక్క ఎటువంటి డెకరేషన్స్ లేకుండా ప్లెయిన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో
పోస్ట్ కార్డా పాస్పోర్ట్? సారీ, పోస్ట్ కార్డ్. పాస్పోర్ట్ అంటే చాలా చిన్నగా ఉంటుంది కదా. పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోని క్లోజ్అప్ లో, అంటే కేవలం మాకు ముఖం వరకు క్లియర్ గా ఉండాలి. ఎందుకంటే ఈ ముఖంలో 4 భావాలు తీసుకుంటాం. ఒకటి ఆయుష్ రేఖ, రెండవది ధనరేఖ, రెండవది వ్యాధి రేఖ. ఈ 3 రేఖల ఆధారంగా ఈ 4 హెడ్ క్లియర్ గా ఉండాలి. ఇటువంటి వితౌట్ మేకప్ తో ఫోటో తీయించండి. ఒకవేళ మేకప్ ఫోటో మీకు రిజెక్ట్ అయినటువంటి లిస్ట్ కూడా మీ వెంటనే ఈమెయిల్కి వచ్చేస్తుంది. అట్లాగే మీ వివరాలు మొత్తం కూడా రహస్యంగా దాచబడతాయి. నాకు కేవలం ఛానల్ వారు మీ యొక్క ఫోటో మాత్రమే మాకు పంపిస్తారు. మీ పుట్టిన వివరాలు మాకు తెలియపరచరు. కారణం ఏంటంటే మీరు మీ యొక్క ముఖ కవళికలను చూసి మీరు ఏ తేదీన పుట్టి ఉంటారు, ఏ మాసంలో పుట్టి ఉంటారు, ఏ సంవత్సరంలో పుట్టి ఉంటారు అది చెబుతూ మీ యొక్క ముఖ వర్ణన, మీ కళ్ళు ఇలా ఉండటం వల్ల మీకు ఈ భావాలు కలిగి ఉన్నారు, మీ ఫోర్ హెడ్ లో మొదటి లైన్ ఇలా ఉండటం వల్ల మీకు ఈ భావాలు కలిగి ఉన్నారు, సో దీనివల్ల వచ్చే ప్రమాదాలు ఏంటి, దీనివల్ల వచ్చిన లాభాలేంటి అని చెబుతూ సాధ్యమైనంత వరకు ఇది మిమ్మల్ని భయపెట్టేటువంటి ప్రోగ్రాం మాత్రం కాదు, ఇది హర్రర్ సినిమా అనుకోమాకండి. కేవలం మీ దశ దిశని నిర్దేశిస్తూ ద షేప్స్ యువర్ కెరియర్, మీ యొక్క కెరియర్ ని సక్రమ మార్గంలో అందించేటువంటి ప్రయత్నం ఇది. దయచేసి కార్డు సైజ్ ఫోటో మాత్రం పంపించండి. వెనక ఎటువంటి డిజైన్స్ ఉండకూడదు. అట్లాగే ఇది పెళ్లి చూపుల ప్రోగ్రాం కూడా కాదు. చాలా మంది కాలర్స్ టీ కప్పులు తాగుతూ బళ్ళ మీద నుంచొని లేదా ఫోజులు ఇస్తే అటువంటి మాత్రం రిజెక్ట్ చేయబడదు. కొంతమంది ఇది ఫేస్బుక్ అని చెప్పే ఉద్దేశంతో మీ డీటెయిల్స్ ఇస్తూ సినిమా తారల ఫోటోలు కూడా పెట్టున్నారు, అది కూడా కరెక్ట్ కాదు, అటువంటి కూడా రిజెక్ట్ చేయబడతాయి. నిన్న వచ్చినటువంటి ఫోటోస్ లో చనిపోయిన వారి యొక్క ఫోటోలు కూడా పెట్టి ఉన్నారు, అది కూడా కరెక్ట్ కాదు. మీరు మమ్మల్ని పరీక్షించదలుచుకుంటే నేరుగా స్టూడియోకి వచ్చి కూర్చున్నా కూడా చెప్పడం జరుగుతుంది. సో అవకాశం క్రమేణా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రేపటి ఫేస్బుక్ ప్రోగ్రాంలో రేపటి ప్రోగ్రాంకి ఏ ఫోటోలు అయితే సెలెక్ట్ చేయబడ్డాయో మీ యొక్క నెంబర్స్ కి మాత్రం ఛానల్ నుంచి కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది. ఆ 4:30 to 5 సమయంలో తప్పనిసరిగా మీరు ఫోన్కి అందుబాటులో ఉండాలి. సాధ్యమైనంత వరకు వాస్తవాలు, నేను క్వశ్చన్స్ అడగ జరుగుతుంది, మీరు ఈ డేట్ ఆఫ్ బర్త్ ఈ డేట్ లో పుట్టారా, ఎస్ పుట్టాను, కాదు లేదు చెప్పండి చాలు. అది నిజంగా కాదంటే కాదని చెప్పండి, తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. అంతే తప్ప అయ్యి ఉండి కూడా కాదంటే మీరు చేయగలిగిందేమీ లేదు. ఇట్లా మనం ఒక మంచి కార్యక్రమాన్ని మీరు ఎంతో మంది దగ్గరికి వెళ్ళి ఎన్నో ఖర్చులు పెట్టుకుని సమస్యల పరిష్కారం కానటువంటి పరిస్థితుల్లో ఇది ఒక సాహసంతో కూడినటువంటి, అంటే పూర్తిగా నా యొక్క విద్య మొత్తాన్ని కూడా బహిర్గతం చేసే ప్రయత్నం. ఏ జ్యోతిష్యుడు కూడా తనలో ఉండేటువంటి రహస్య శాస్త్రాన్ని బయటకు చెప్పడు. అటువంటిది తొలిసారి భారతదేశంలో, ఆంధ్రదేశంలో G24 గంటల ఛానల్ ద్వారా ఈ అదృష్టం కార్యక్రమంలో ఈ ఫేస్ రీడింగ్ అనేటువంటి ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఇంతవరకు మీరు ఎవరు చూసి ఉండరు. అటువంటి కార్యాన్ని చేసేందుకు మీరు ఆశీస్సులు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ మీ కార్డ్ సైజ్ ఫోటోని, క్లోజ్అప్ ఫోటోని వితౌట్ మేకప్ తో పంపించండి. ఇవాళ సాయంత్రం 6 గంటలలోగా రేపటి కార్యక్రమానికి కన్ఫర్మ్ అయినటువంటి ఫోటోస్ లిస్ట్ కి మీకు కాల్ వస్తుంది. ఆ సమయానికి ఆ 4:30 to 5 సమయానికి ఫోన్ అందుబాటులో ఉండండి. ఫోన్ అందుబాటులో లేనటువంటి ఫోటోని ఆ రోజు కార్యక్రమం ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీ భవిష్యత్తు తెలుసుకోదలుచుకున్న వారు వాస్తవాలని మీరు వినే ప్రయత్నం చేయండి. అందులో ఉన్న విషయాన్ని పాజిటివ్ గా తీసుకోండి. మీ జీవితాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం వల్ల మీకు మంచి దశ దిశని నిర్దేశించడం అవుతుంది. రైట్. మీ డీటెయిల్స్ అలాగే మీ ఫోటో పంపించాల్సిన ఈమెయిల్ అడ్రస్ face.z24gmail.com అనే ఈమెయిల్ ఐడికి పంపించండి. వాటి ద్వారా మీ వివరాలు మీరు తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. కేవలం మీకు మెయిల్ ద్వారా ఎటువంటి సమాధానం రాదు, కేవలం కన్ఫర్మేషన్లు వస్తాయి. మీ సమాధానం అంతా కూడా కార్యక్రమంలోనే చెప్పడం జరుగుతుంది. మీ అదృష్టం అలాగే మీ జాతకం ఎలా ఉండబోతోంది, గుణగణాలన్నీ కూడా రేపు సాయంత్రం నుంచి, అంటే రేపు సాయంత్రం 4:30 కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ఆ కార్యక్రమంలో ఆ ఫోటోలు, ఏ ఫోటోలు అయితే సెలెక్ట్ అయ్యాయో, ఏవైతే కరెక్ట్ వాటితో కరెక్ట్ డీటెయిల్స్ తో అలాగే కరెక్ట్ ఫోటోని పంపించారో వారి ఫోటోలు మాత్రమే చూపించి వారి అదృష్టాన్ని మాత్రం చెప్పబడుతుంది. గురుగారు కాల్ తీసుకుందాం, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. స్వాతి గారు వెస్ట్ గోదావరి నుంచి. స్వాతి గారు, హలో హలో స్వాతి గారు, హలో హలో స్వాతి గారు,
సార్ చెప్పండి. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు. సారీ అండి, చెప్పండి డీటెయిల్స్ ఏంటి? డిసెంబర్ 14, 1992 సార్. ఓకే అండి, రైట్. ఎవరిదండి ఇది, మీదేనా? నాదే సార్. ఓకే, రైట్. సో 1992లో పుట్టినటువంటి స్వాతి డేట్ ఆఫ్ బర్త్ రీత్యా ఒకంత ఆలస్యమైన మంచి శుభవార్త. మీకు రాబోయేటువంటి అతి తక్కువ సంవత్సరాల్లో, అంటే మేబీ 2015 మార్చ్ సమయంలో ఈ జాతకురాలకి ప్రభుత్వ రంగ ఉద్యోగానికి పూర్తిగా అర్హత కలిగినటువంటి జాతకంగా చెప్పవచ్చు. సో సాధ్యమైనంత వరకు ఇది మీరు ఊహించినటువంటి విషయం అయినప్పటికీ కూడాను మరి ఏ రకంగా వస్తున్నటువంటిది మీరు ఆలోచన చేస్తే తప్పనిసరిగా మీకు ప్రభుత్వ రంగ ఉద్యోగం వస్తుంది. ఈ జాతకురాలకి ఈ సంవత్సరం నవంబర్ 27వ తారీఖు నుంచి 11 సంవత్సరాల కాలం అనుకూలంగా ఉంది. అధైర్యపడాల్సిన అవసరం లేదు. కుటుంబంలో చిన్న చిన్న అనారోగ్య వాతావరణంలో సర్వసాధారణం. ఏ జ్యోతిష్యుడైనా చెప్పేది ఏంటంటే మీకు ఆర్థిక పరిస్థితులు బాగా ఉన్నాయండి, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయండి, మీ పిల్లలు మీ మాట వింటలేదండి, గృహంలో వాస్తు, ఇవన్నీ చిలక మాటలు. ప్రస్ఫుటంగా మీకున్నటువంటి 2 ప్రధాన సమస్యలు గత 6 మాసాల క్రితం ఉత్పన్నమైన ప్రధాన సమస్య, అట్లాగే అనారోగ్య వాతావరణం మీకు అనతి కాలంలోనే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. నవంబర్ 27వ తారీఖు నుంచి 11 సంవత్సరాల కాలం అనుకూలంగా ఉంది. అధైర్యపడదు, ధైర్యంగా ఉండండి. రైట్ సార్. నవీన్ నెల్లూరు నుంచి సిద్ధంగా ఉన్నారు మీతో మాట్లాడడానికి. నవీన్ సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. 6వ తేదీ 12వ నెల 1995 సార్. మా అక్క గురించి సార్. 95? అక్క గురించి సార్. రైట్. అక్క పేరేంటమ్మా? వాసవి సార్. వాసవి, రైట్. 95 వాసవి. 95లో పుట్టినటువంటి నవీన్ సోదరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ రీత్యా ప్రస్తుతం వారికి చంద్రుడు జాతకరీత్యా వక్రభావంతో ఉండటం వల్ల కాస్త ఆలోచన విధానం అట్లాగే ఎడ్యుకేషన్ కొంత పెడదవ పట్టిందని చెప్పవచ్చు. ఈ జాతకురాలకి 7 సోమవారాలు మీకు దగ్గరలో ఉన్నటువంటి మన లక్ష్మీ నరసింహస్వామి పెంచెలకోన దేవాలయంలో స్వామివారికి ప్రసాదాది కార్యక్రమాలు చేయించండి. తప్పనిసరిగా వారికి అనుకూల వాతావరణం ఉంది. 24 సంవత్సరాల 2 మాసాల తర్వాత వీరికి వివాహ యోగ్యమైన కాలం. అంతవరకు చేయకుండా ఉండటం ఉత్తమం అని చెప్పవచ్చు. రైట్ సార్. ఒక బ్రేక్ తీసుకున్న అదృష్టం కార్యక్రమంలో బ్రేక్ తర్వాత మరిన్ని కాల్స్ అటెండ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇవాళ విశిష్టత, ఇవాళ పుట్టబోయే వారి జాతక వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ అదృష్టం. అదృష్టం కార్యక్రమానికి పునఃస్వాగతం. నెల్లూరు నుంచి సురేఖ అనే కాలర్ సిద్ధంగా ఉన్నారు. సురేఖ గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. నా పేరు సురేఖ అండి. నెల్లూరు జిల్లా బింజమూరు నుంచి మాట్లాడుతున్నాను. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి జూలై 8, 1985 సోమవారం రోజు. పొద్దున టైం వచ్చేసి కరెక్ట్ గా తెలియదండి. 7:30 నుంచి 8 లోపల. నో ప్రాబ్లం, టెన్షన్ ఏం లేదు, నో ప్రాబ్లం. సరేనండి, రైట్. సురేఖ గారు 8/7/1985లో పుట్టిన సురేఖ గారు. 85లో పుట్టినటువంటి సురేఖ గారి డేట్ ఆఫ్ బర్త్ రీత్యా మరి ఈ జాతకురాలు ప్రభుత్వ రంగ ఎంప్లాయీ అయి ఉండాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ విధానంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు గత 85 నుంచి మనం చూసినట్లయితే అందరూ కూడాను సాధ్యమంత వరకు ఇంజనీరింగ్ డాక్టర్ ఈ 2 తప్పితే ఇంకొక ఉద్యోగానికి పోయినటువంటి 190 మంది ఇటే వెళ్ళారు తప్ప ఎటు వెళ్ళలేదు. అంటే ఇక్కడ ఒక జాతక చక్రంలో ఏ రంగానికి ఈ జాతకుడు స్థిరపడతాడు అనే దానికి మనం ప్రధానంగా చెప్పవచ్చు. అట్లాగే ఈ డేటా బర్త్ రీత్యా ప్రభుత్వ రంగంలో ఒక ఉపాధ్యాయ వృత్తి ఉండాల్సిన జాతకం ఇది. కానీ అది గతి తప్పినటువంటి సందర్భాల్లో ఈ జాతకురాలకి ఈ సంవత్సరం నవంబర్ 13వ తారీఖు నుంచి 22 సంవత్సరాల కాలం అనుకూలంగా ఉంది. సో నవంబర్ 13వ తారీఖు తర్వాత వచ్చేటువంటి రోజుల నుంచి అనుకూలంగా ఉన్నాయి తప్ప ఈలోపు ఎటువంటి శుభ పరిణామాలు కానీ అట్లాగే ప్రమాదకరమైన పరిస్థితులు కానీ ఉండవు. మానసిక ఒత్తిడిని అధిగమించడం కోసం తప్పనిసరిగా మీరు ప్రతి ఆదివారం కానీ ప్రతి నిత్యము కానీ అవకాశం చూసుకుని ఆదిత్య హృదయం పారాయణం చేయండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. రైట్. ఇవాళ విశిష్టత గురించి మనం మాట్లాడుకుంటాం.
ఈరోజు గురువారం, గురు సంబంధిత వారం. సో తల్లి, తండ్రి, గురువు, దైవం. సో మొట్టమొదటి తల్లిదండ్రులను ఆశ్రయించిన అకారార్థో విష్ణు, మకారార్థో జీవ. తల్లికి నమస్కరిస్తే గురువుకు నమస్కరించినంత, తండ్రికి నమస్కరించిన, దైవానికి నమస్కరించినంత ఫలితములు. కాబట్టి ఈరోజు మీ తల్లిదండ్రుల యొక్క సేవలు చేయండి. అవసరమైనంత వారికి తగినటువంటి సహాయ సహకారాలు అందించండి. ఈరోజు నూతన వ్యాపార రంగ ప్రయత్నాలపై చర్చలు జరపండి, నిర్ణయాలు తీసుకోవద్దు. అట్లాగే ఈరోజు క్రయ విక్రయాలకు కొంత ప్రతికూల కాలం. సో బంగారం ఈరోజు మరికొంత తగ్గుముఖం. నిన్న మనం చెప్పినటువంటి ధరకు సరిసమానంగా వచ్చినప్పటికీ ఈరోజు మరి కొంత, నిన్న 400 రూపాయలు తగ్గుతుంది అనుకున్నాం, ఈరోజు ఇంకా 200 రూపాయలు కూడా దానికి యాడ్ అవుతూ 600 రూపాయల వరకు బంగారం తగ్గవచ్చు. తర్వాత వెండి 38,700 రూపాయల వరకు కొనసాగుతుంది. అట్లాగే ఈరోజు కూడా సాధారణ వర్షపాతం. రాజకీయ నాయకులకు, రాజకీయ విశ్లేషకులకు ఈరోజు హై బీపీ ఉండేటువంటి పరిస్థితి. ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో అని మనం నిన్న కాల్ చెప్పుకున్నాం. ఇప్పటి వరకు తెలంగాణపై వచ్చేటువంటి ఊహలు మొత్తము కూడా కేవలం ఊహాజనితాలే. ఇంకా ఎప్పటికీ కూడా ఈ వారంలో కూడా ఎటువంటి నిర్ణయం రాదు. కాబట్టి దానికోసం మనం బీపీ పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఈ వారంలో ఎటువంటి సూచనలు రావు. తెలంగాణపై కేంద్రం ప్రస్ఫుటమైన నిర్ణయాన్ని ఇచ్చేటువంటి మాసం జూలై 27వ తారీఖు తర్వాత గానీ అనుకూలం కాదు. ఈ 30 తారీఖు వస్తున్నది మాత్రం పూర్తి అబద్ధం. అట్లా దాని గురించి ఆలోచనలు వద్దు. అట్లాగే ఈరోజు సాధారణ వాహన ప్రమాదాలు ఈరోజు చాలా తక్కువగా ఉంటాయి. అట్లాగే మరికొంతమంది చార్ధామ్ ప్రేక్ష యాత్రికులు సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. మనం గతంలో 3 రోజుల క్రితం చెప్పాం, 40 మంది మాత్రమే మృత్యువాత పడి ఉన్నారు, మిగిలిన వారందరూ క్షేమంగా తిరిగి వస్తున్నారని. అదే సంఖ్య కొనసాగుతుంది. ఈ రోజు అన్ని రాసుల వారు మీ ఆధ్యాత్మిక గురువుల యొక్క బోధనలు వినండి, తప్పనిసరిగా దైవ దర్శనం చేయండి. ఈ రోజు గురువారం లక్ష్మీ నరసింహస్వామి వారికి విశేషమైన రోజు. తప్పనిసరిగా వారి దర్శనం చేయండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. రైట్ సార్. ఉషశ్రీ అనే కాలర్ సిద్ధంగా ఉన్నారు ప్రకాశం జిల్లా నుంచి. ఉషశ్రీ గారు, హలో. నమస్తే సార్. చెప్పండి సార్, డేట్ ఆఫ్ బర్త్ 2/9/1988. పేరేంటండి? ఉషశ్రీ సార్. ఓకే, ఉషశ్రీ గురించి తెలుసుకోవడం కోసం కాల్ చేశారా? మ్యారేజ్ గురించి సార్. మ్యారేజ్, రైట్ అండి. ఓకే, 2988. 88లో పుట్టినటువంటి ఉషశ్రీ గారి యొక్క వివాహం గత సంవత్సరం శ్రావణ మాసంలో జరగాల్సినటువంటి వివాహం. ఇక్కడ చాలా మంది వివాహం లేట్ అవుతుంది, వయసు ఎక్కువైపోతుంది అనేటువంటి ఉత్సాహంతో లేకపోతే ఆవేదనతో దొరికిన ఏదో ఒక సంబంధాన్ని ఉన్న దాంట్లో మంచిదని చూసి చేస్తారు. కానీ ఆ తర్వాత వచ్చేటువంటి తీవ్ర పరిణామాలు, ఇప్పుడు పెళ్లి చేయకుండా సంవత్సరం ఆగితే బాగుండనేటువంటి సందర్భాలు కనబడతాయి. అట్లాగే ఉషశ్రీ గారి డేట్ ఆఫ్ బర్త్ రీత్యా గత సంవత్సరం శ్రావణ మాసంలో అవ్వాల్సిన వివాహం జరగలేదు. వాళ్ళు జరిగి ఉన్నట్లయితే మాత్రం ఇబ్బందులు పాలయ్యేవాళ్ళు. ఇలా జరగకుండా ఉండడానికి భగవంతుడు మనకు అనేక రకాల అవాంతరాలను కలిగిస్తూ ఉంటాడు. ఎందుకంటే సుఖం వచ్చే ముందు మనిషికి కష్టాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఈ జాతకురాలకి 2014 మాఘమాసంలో పెళ్ళవుతుంది. అంతవరకు మీరు ప్రయత్నాలు చేయొద్దు. 2014 ఉగాది తర్వాత కనుక మీరు ప్రయత్నాలు చేసినట్లయితే మీకు మాఘమాసంలో పెళ్ళవుతుంది. ఈ లోపు చేయడం ఈ జాతకురాలకి నష్ట ఫలితాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. రైట్ సార్. స్వప్న అనే కాలర్ వరంగల్ నుంచి సిద్ధంగా ఉన్నారు. స్వప్న గారు, హలో. చెప్పండి స్వప్న గారు. నేను స్వప్న వరంగల్ నుంచి కాల్ చేస్తానండి. మ్మ్. నా డేట్ ఆఫ్ బర్త్ 7/7/1994 మార్నింగ్ 3:20 అండి. రైట్, 7/7/94. ఈ జాతకురాలకి బీఎస్సీ బయోటెక్నాలజీ, బీఫార్మసీ, అట్లాగే బీఎస్సీ అగ్రికల్చరర్, ఈ 3 రంగాలు తప్ప వారు ఏ రంగంలో ఉన్నా కూడా ఈ జాతకురాలకి సాధారణ ఫలితాలు ఉంటాయి. అధిక ఒత్తిడితో కూరుకున్నటువంటి చదువు చదవాల్సి వస్తుంది. అందులో ఈరోజు మనం ఆ చదువుని కొంటున్నాం. చదువు కొంటాం వేరు, చదువు కొంటాం వేరు. సో మనం చదువు కొంటున్నాం కాబట్టి ఆ కొనుక్కున్నటువంటి చదువు కొద్దిగా మీకు భారంగానే ఉంటుందని చెప్పవచ్చు. తప్పనిసరిగా మీకు అవకాశం దొరికినప్పుడల్లా భగవద్గీతలోని జ్ఞానయోగాన్ని చదివే ప్రయత్నం చేయండి, మీకు మంచి ఫలితాలుంటాయి. మీకు మొదట చెప్పిన 3 రంగాలు తప్ప దానికి సంబంధించినటువంటి కోర్సు మీకు అనుకూలంగా ఉంటుంది.
ఈ జాతకురాలకి 26 సంవత్సరాల ప్రాయంలో ప్రభుత్వ రంగ ఉద్యోగంతో పాటు ప్రభుత్వ రంగకు సంబంధమైనటువంటి భర్త, ఉద్యోగిగా వచ్చే భర్త మీకు వివాహం అవుతుంది. అధైర్యపడద్దు, ధైర్యంగా తీసుకున్న కోర్సుని కంటిన్యూ చేయండి. రైట్ సార్. గణపతి అనే కాలర్ విజయనగరం నుంచి సిద్ధంగా ఉన్నారు. గణపతి గారు చెప్పండి సార్. మీరే చెప్పాలి డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ మా పాపదండి 29/4/2008 అండి. రైట్. అదే 4 ఏళ్ళు కూడా పాపకు నిండలేదు ఇంకా. అంటే 13 సంవత్సరాలు నిండనటువంటి జాతకురాలికి గాని జాతకుడికి గాని జ్యోతిష్ శాస్త్రంలో విశ్లేషణ చేయకూడనటువంటి ఒక శాసనం మాకుంది కాబట్టి అంత ధైర్యం నాకు లేదు. మరొకసారి ప్రయత్నం చేద్దాం. గణపతి గారు విద్యాభ్యాసం ఎలా ఉంటుందో చెప్పండి. లేదు, మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి పోనీ, ఎందుకంటే పాపకి 13 ఏళ్ళు రాకుండా చెప్పడం కుదరదు. ఆ? నా డేట్ ఆఫ్ బర్త్ తెలియదు సార్ నాకు. సరేలేండి, ఓకే గురువు గారు. నా డేట్ ఆఫ్ బర్త్ తెలియదు సార్. ప్రశ్నాశాస్త్రం ప్రకారం 2008లో పుట్టడం మీ పాప జాతక రీత్యా ఒకే ఒక అడిగారు, ఒక మాట చెబుతున్నాను, అమ్మాయి ఏరోనాటికల్ ఇంజనీర్ అవుతుంది. రైట్. ఇవాళ పుట్టబోయేవారు పుట్టిన వారి జాతకాలు ఎలా ఉండే అవకాశం ఉంది? ఈరోజు ధనిష్ట నక్షత్రం 4 పాదాలలో ఎటువంటి దోషాలు లేవని చెప్పాలి. మధ్యాహ్నం 3 గంటల వరకు ధనిష్ట, ఆ తర్వాత శతభిషం కొనసాగుతుంది. ఈ జాతకరీత్యా వీరు జ్యోతిష్య, వేద శాస్త్ర రంగాల్లో పూర్తిగా నిష్ణాతులై ఉంటారు. భాషా పండితులుగా ఉంటూ ప్రభుత్వ రంగ ఉద్యోగులు ఉండే అవకాశాలు ఉన్నాయి. వీరికి సాధారణ విద్య అంటే ఆగితే 10th క్లాస్తో ఆగిపోతుంది. లేదనుకోండి అక్కడి నుంచి గతుకుల రోడ్డు మాదిరిగా సాగుతూ చివరికి మొత్తానికి అక్కడ ఎట్టగో ముక్కి సాధారణ ప్రభుత్వ ఉద్యోగిగా స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. లేదు వారి ఆలోచనలు గనక భాష వైపు కనుక పండించుకున్నట్టయితే మంచి కవులుగాను కళాకారులుగాను పొందే అవకాశాలు ఉంటాయి. వీరి జాతకరీత్యా ఉత్తమ ఫలితాలు ఉంటాయి. వీరికి 2 వివాహాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ రోజు పుట్టిన వారికి ద్వితీయ కళత్ర యోగం ఉంటుంది, బహుకళత్ర యోగం కూడా ఉండవచ్చు. సో ఈ రోజు పుట్టి జన్మదినోత్సవం జరుపుకుంటున్న వారందరికీ కూడాను జన్మదిన శుభాకాంక్షలతో పాటు వారికి శుభాశీస్సులు అందిస్తూ వారు 100 వసంతాలు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్య ఐశ్వర్యాలు తొలగలని అదృష్టం ద్వారా వారికి శుభాశీస్సులు అందిద్దాం. రైట్ సార్. రవి అనే కాలర్ నెల్లూరు నుంచి సిద్ధంగా ఉన్నారు. రవి గారు సార్ చెప్పండి. సెప్టెంబర్ 1, 1994 సార్. సాయి ప్రవళిక పేరు. సాయి ప్రవళిక 94. 94లో పుట్టినటువంటి ప్రవళిక అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ కి ప్రవళిక అనేటువంటి పేరు మాత్రమే మంచి ఫలితాలు ఉంటాయి. వీరు రాబోయేటువంటి భవిష్యత్తులో ఐపీఎస్ వైపు కనుక మీరు పంపించగలిగినట్లయితే వీరు మంచి ప్రభుత్వంలో అత్యంత ఘనకీర్తి పొందగలిగినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఏమని మీరు చూడవచ్చు. ఇంతవరకు మీ తరంలో ఈ జాతకురాల యొక్క పూర్వతరాల్లో కూడా మనకు ఎక్కడా కూడాను ఈ డిపార్ట్మెంట్ కనబడుతూ తప్పనిసరి పిల్లలు ఐపీఎస్ వైపు కనుక పంపించినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. రైట్ సార్. అంటే ఈ ప్రవళిక అనే పేరే కంటిన్యూ చేయమంటారా? సాయి ప్రవళిక అనే పేరే కంటిన్యూ చేయడం వల్ల ఆమెకు ఆయుష్ వృద్ధి అవుతుంది. సాయి ప్రవళిక అనేటువంటి పేరుకు మాత్రం ఆయుష్ చాలా తక్కువగా ఉంది. అనారోగ్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్ సార్. ఒక కాలర్ సిద్ధంగా ఉన్న రంగారెడ్డి జిల్లా నుంచి. హలో హలో సార్, నమస్తే అమ్మా, మీ పేరు చెప్పండి. సార్. నా పేరు పద్మరేఖ అండి. రైట్. పద్మరేఖ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఇది మా అమ్మాయి గురించి సార్. మా అమ్మాయి పేరు సీమ అని. మ్మ్. మరి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 29th ఫిబ్రవరి రాత్రి 1:55. ఇయర్ సంవత్సరం 159 minutes 1992. 1992. సార్ 92లో పుట్టింది అమ్మాయి పద్మరేఖ గారు. అమ్మాయి 92లో పుట్టినటువంటి మీ పాప డేట్ ఆఫ్ బర్త్ రీత్యా ఆమె పేరు సీమ అన్నారు. ఇక్కడ మెలికి సీ పెట్టారో మరి కుట్టి సీ పెట్టారో కొద్దిగా ఇబ్బంది. అది కన్ఫర్మేషన్ మనకు కావాలంటే దానికి మెలికి సీ వాడుతున్నారా లేకపోతే మామూలు గోసా సీసు వాడుతున్నారంటే గోసా సీసుతో వాడేటువంటి అక్షరం వారికి అనుకూలం కాదు. అంటే సీతలో సి, శ్రీలో సి, సిలో సి మంచిది కాదు. దానికి సి మా కంటే శ్రీమ అనే పదాన్ని మార్చండి. శ్రీమ అంటే ఆమె శ్రీ అని పిలవచ్చు మనం. కాబట్టి గా కన్ఫర్మేషన్ శ్రీమతి అనే పేరు వారికి అనుకూలంగా ఉంటుంది. ఓకే. సో ఈ పేరు కనుక మీరు చిన్న క్లారిఫికేషన్ చేసుకోండి. మెలిక్ కుంటి సి మత్ గోసా శిస్సులో సి వాడద్దు. ఈ జాతక రీత్యా 92లో పుట్టినటువంటి ఈ జాతకరాలకి టెక్నికల్ రంగం
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ అది AIEEE కానీ ఈ రంగాలు వీరికి అనుకూలంగా ఉంటాయి. ఈ రెండు కాకుండా ఏదన్నా CA వైపు వెళ్ళినా కూడా జాతకం అనుకూలంగా ఉంటుంది తప్ప వేరే రంగాలు అనుకూలం కాదు. వీరికి సాధారణమైనటువంటి విద్యతో పాటు ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞాన సంపద వీరికి ఎక్కువగా ఉంది. వీరికి వివాహ సమయం 2015-17 మధ్యకాలంలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్, ధన్యవాదాలు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ అదృష్టం కార్యక్రమం. రేపటి నుంచి కొత్త ప్రయోగం జరగబోతోంది. రేపు సాయంత్రం 4:30 ఫేస్బుక్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. చూస్తూనే ఉండండి జీ 24 గంటలు.